వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరు 768 ఆర్ట్స్. నేను మీ నీరుని. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా సులువుగా ఫ్లవర్ రంగోలీ ఎలా వేయాలో ఈరోజు వీడియోలో నేర్చుకుందాం. ఆకులు ఎక్కువగా ఉండి చిన్న ఫ్లవర్ రంగోలీ ఎలా వేయాలో ఈరోజు వీడియోలో నేర్చుకుందాం. కొత్తగా ముగ్గులు నేర్చుకునే వాళ్ళకి చాలా సులువైన పద్ధతిలో ఈ 5 చుక్కలతో మీకు మంచి ముగ్గులు మీకు అందజేస్తాను. ఇప్పుడు ముందుగా మనము ఫ్లవర్ ఎలా వేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా ఈ విధంగా మనము వేసుకొని చాలా సింపుల్గా ఉంటుందండి. ఈ విధంగా ఇలాగా 3 సార్లు ఇలా వేసుకుని చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇప్పుడు ఆకులు ఈ విధంగా ఇలా వేసుకున్నాము. ఇలాగా ఫ్లవర్ వేసుకొని కలర్స్ని మనము ఫిల్ చేసుకుందాము. ముందుగా గ్రీన్ కలర్ని లైట్ గ్రీన్ కలర్ని ఫిల్ చేస్తున్నాను. ఈ ఆకులకంతా ముందు లైట్ గ్రీన్ కలర్ని ఫిల్ చేసుకుంటూ రావాలి. తర్వాత మనము డార్క్ కలర్తో ఈ విధంగా మనము లైట్గా షేడ్ ఇచ్చే విధంగా కలర్ని ఫిల్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా 2 కలర్స్తో మనము కలర్స్ని ఫిల్ చేసుకున్నాము. ఫుల్ లైట్ గ్రీన్ కలర్తోనే ఫిల్ చేసుకున్నాము. అవుట్లైన్ మాత్రం మర్చిపోకండి ముగ్గు పిండితో వేయడం. ఇప్పుడు ఫ్లవర్కి ముందుగా నేను ఆరెంజ్ కలర్ని ఇలా ఫిల్ చేసుకుంటున్నాను. ఈ మూడింటికి ఆరెంజ్ కలర్ని ఇలా ఫిల్ చేసుకొని తర్వాత పింక్ కలర్ ఈ విధంగా వేసుకొని ఇక్కడ లైట్గా షేడ్ ఇచ్చే విధంగా పింక్ కలర్ని వేసుకుందాము. ఆరెంజ్ పింక్ కలర్ మాత్రం కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా ఒక ఫ్లవర్ అయింది కదా, ఇదే విధంగా మనము 4 ఫ్లవర్స్ ఇదే విధంగా వేసుకుందాము. ముందు ముగ్గు వేసుకుందాము. చాలా సింపుల్గా చూసారు కదండి, చాలా సింపుల్గా ఫ్లవర్ అయిపోయింది. ఈ విధంగా మనము 4 వైపులా 4 ఫ్లవర్స్ వేసుకుందాము. చాలా సులువుగా వేసుకోవచ్చండి. మనం 5 చుక్కలతోనే మంచి ముగ్గులు మనం క్రియేట్ చేసుకోవచ్చు. తొందరగా అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు. ఈ విధంగా 4 పువ్వులు వేసుకుంటా వద్దాము. తర్వాత కలర్ని ఫిల్ చేసుకుందాము. సేమ్ అదే విధంగా ఫ్లవర్ని చాలా సింపుల్గానే చుట్టూరా ఫ్లవర్స్ వేసుకున్న తర్వాత ముందుగా లైట్ గ్రీన్ కలర్ని ఇలా ఫిల్ చేసుకుందాము. ఇక్కడ పింక్ కలర్ని ఇక్కడంతా పింక్ కలర్ని ఫిల్ చేసుకుంటా రావాలి. తర్వాత ఆరెంజ్ కలరు, నెక్స్ట్ ఆరెంజ్ కలర్ని, తర్వాత పింక్ కలర్ని ఈ విధంగా షేడ్ ఇచ్చే విధంగా మనము ఫ్లవర్స్కి అన్నిటికీ ఈ విధంగానే పింక్ కలర్ని ఈ విధంగా షేడ్ ఇచ్చే విధంగా ఫిల్ చేసుకుంటూ వద్దాము. ఈ విధంగా మనము కలర్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లైట్ గ్రీన్ కలర్ని డార్క్ కలర్ ఫిల్ చేసుకుంటా రావాలి. కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. చిన్ని ఫ్లవర్, ఆకులు ఎక్కువగా ఉంటుంది, ఫ్లవర్ మాత్రం చిన్నదిగా ఉంటుంది. చూసారుగా చాలా సింపుల్గా ముచ్చటగా ఉందండి. ఈ విధంగా మనము కలర్స్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఇంకా సింపుల్గా మనం డిజైన్ క్రియేట్ చేసుకుందాము. ఈ విధంగా మనం ఇక్కడ ఇలా సింపుల్గా ఓ డిజైన్ క్రియేట్ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా మనము డిజైన్ వేసుకుందామండి. చూసారుగా ఎలా వేస్తున్నానో గమనించండి. ఈ విధంగా మనము చుట్టూరా ఈ విధంగా డిజైన్ వేసుకొని చాలా సింపుల్గా వేసుకుంటామండి. ఇప్పుడు ఇంకో రౌండ్ లాగా ఈ విధంగా వేసుకొని ఇక్కడ ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం డాట్స్తో ఈ విధంగా
చిన్ని డాట్స్ ఈ విధంగా చుట్టూరా మనము ఈ విధంగా డాట్స్తో ఫిల్ చేసుకుంటా రావాలి. ఇప్పుడు కలర్స్ని ఎలా ఫిల్ చేస్తున్నానో గమనించండి. ఇక్కడ మాత్రం వైట్ కలరు ఎల్లో కలర్ని రెండు మిక్స్ చేసి ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ముందుగా ముగ్గు పిండితో వైట్ కలర్ని, తర్వాత ఎల్లో కలర్ని, చుట్టూ ఉన్న డిజైన్ మొత్తము కలర్ని ఫిల్ చేసుకుంటా రావాలి. వైట్ కలర్, ఎల్లో కలర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. చుట్టూ ఉండెన్స్ మొత్తము ఈ విధంగా వైట్ ఎల్లో కలర్ని మిక్స్ చేసుకుంటా కలర్ని ఫిల్ చేసుకుంటా రావాలి. ఇక్కడ మాత్రము సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ముందుగా పింక్ కలర్ వేసాను. ముందు ఫ్లవర్స్కి నేను ఆరెంజ్ పింక్ వేసాను కదండి. ఇప్పుడు పింక్ ముందుగా వేసుకొని తర్వాత ఆరెంజ్ని ఫిల్ చేస్తున్నాను. ఈ విధంగా లైట్గా ఆరెంజ్ని షేడ్ ఇచ్చే విధంగా ఇలా వేసుకుందాము. చాలా సింపుల్గా ఉంది కదండి, తొందరగా అయిపోతుంది, చాలా సులువుగా వేసుకోవచ్చు, చూడటానికి చాలా అట్రాక్షన్గా ఉంటుందండి. ఎల్లో కలర్, రెడ్ కలర్ ఫిల్ చేసుకొని చుట్టూరా డాట్స్తో ఫిల్ చేసుకోవాలి. ఇంకా చుట్టూరా ఎల్లో రెడ్ కలర్ని ఫిల్ చేసుకుంటా రావాలి. అంటే పసుపు కుంకుమ పెట్టినట్టు ఎల్లో కలర్ రెడ్ కలర్ని ఫిల్ చేసుకుంటా రావాలి. చాలా సింపుల్గా చిన్ని ఫ్లవర్ రంగోలీ మీరు ఇంటి ముందు చాలా సులువుగా తొందరగా వేసుకోగలరండి. ఖాళీ టైంలో ఉన్నప్పుడే మనము ముగ్గులు మరింత నేర్చుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీనికి బార్డర్ ఎలా వేయాలో నేర్చుకుందాము. వీటికి బార్డర్స్ ఎలా వేస్తున్నానో గమనించండి. మనం వేసిన ముగ్గును బట్టి బార్డర్ ఎలా క్రియేట్ చేస్తున్నానో ఒకసారి గమనించండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే అక్కడున్న ఫ్లవర్స్ టైప్లోనే ఇక్కడ కూడా ఇలా వేసుకొని ఈ విధంగా డాట్స్తో ఫిల్ చేసుకొని చుట్టూరా ఈ విధంగా బార్డర్కి ఇలా రౌండ్ ఆఫ్ చేసుకుంటే బార్డర్ కంప్లీట్ అవుతుందండి. చాలా సింపుల్గా వేసుకున్నాం కదండి బార్డర్. ముగ్గును బేస్ పెట్టి మనము బార్డర్ కూడా చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. వీటికి కలర్స్ ఎలా ఫిల్ చేస్తున్నాను గమనించండి. సింపుల్గా ముందుగా లైట్ గ్రీన్ కలరు, ఆరెంజ్ కలరు, ఇక్కడంతా లైట్ గ్రీన్ కలరు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆరెంజ్ కలరు, గ్రీన్కి ఆరెంజ్ మిక్స్ చేశాను. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎల్లో వైట్, ముందుగా వైట్ కలర్ వేసుకొని తర్వాత ఎల్లోని ఇలాగా ఫిల్ చేసుకుందాము. చూసారుగా చాలా సింపుల్గా అయిపోయింది బార్డర్. ముగ్గులో ఎలా కలర్స్ని ఫిల్ చేసామో అదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన బార్డర్లో కూడా ఇదే విధంగా ముగ్గుని కంప్లీట్ చేసుకుందాము. కలర్స్ని ఫిల్ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆరెంజ్ కలర్, పింక్ కలర్ కాంబినేషన్తో మనం బార్డర్కి కలర్స్ని కాంబినేషన్ చేసి బార్డర్కి కలర్ని ఫిల్ చేసామంటే ఇంకా చెప్పక్కర్లేదండి. ముగ్గు ఎలా వచ్చిందో మీరే చూడండి. ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ ముగ్గును షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. చూసారుగా చాలా సింపుల్గా ఫ్లవర్ రంగోలి ఎలా వేసామో చాలా సులువుగా కొత్తగా ముగ్గులు నేర్చుకునే వాళ్ళే అయితే ఈ 5 చుక్కలతోనే మీకు మంచి మంచి ముగ్గులు మీకు అందజేస్తానండి. చాలా సింపుల్గా సులువుగా వేసుకోగలరు. మరో మంచి ముగ్గుతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.